దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 బార్కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతన చట్టం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఉపాధి హామీ పనులను కనీస వేతనం అమలు చేయాలని తదితర డిమాండ్స్తో రేపు దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెకు అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుకు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని, కార్మిక చట్టాల జోలికి రావద్దని, అందుకోసమే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని, ఇది కార్మిక వ్యతిరేక చర్య అని, అందుకే లక్షల మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. పేరు లక్ష్మారావు, సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 44 కోట్ల మంది కార్మిక వర్గం ఇవాళ సమ్మెలో పాల్గొంటా ఉన్నది. ఈ 44 కోట్ల మందే కాదు, మాకు మద్దతుగా యావస్తు ప్రజానీకం, రైతు సంఘాలు కానీ, వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ, అసంఘటిత రంగ కార్మికులు మొత్తం కూడా ఇవాళ ఈ దేశవ్యాప్తంగా మాకు మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ సమ్మెలో కూడా అన్ని జాతీయ సంఘాలు, చిన్న చిన్న సంఘాలు అన్ని కూడా జాయింట్ యాక్షన్ గా ఏర్పడి ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నడూ లేని రీతిలో ఇవాళ 44 కోట్ల మంది నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఇవాళ ఒక హెచ్చరికగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఇవాళ కనీవినియని రీతిలో మనుగూరులో ఎన్నడూ జరగని విధంగా సింగరేణిలో సమ్మె జరగబోతా ఉంది. అలాగే ఇవాళ అసలు బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే మనం 28 చట్టాలు చేసుకున్నాం. ఆ తర్వాత అంబేద్కర్ మహానుభావుడు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని చట్టాలు మొత్తం 44 చట్టాలుగా చేసుకున్న కార్మిక వర్గానికి అనుకూలంగా చేసిన చట్టాలని ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులకి నష్టదాయకమైన చర్యలు పూనుకొనడం, వీటిని ఉపసంహరించుకోకపోతే కార్మిక వర్గం కన్ను ధరిస్తే ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నో కూలిపోయినాయి. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఇప్పటికైనా నువ్వు ఉపసంహరించుకో, లేకపోతే నీ ప్రభుత్వం అయినా కూలిపోద్ది. కూలిపోయేంత వరకు నిరంతరం మేము కార్మికులుగా పోరాటాలు కొనసాగిస్తామని ఉంటామని ఈ విధంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. నమస్కారం. ఐఎన్టీసీ నా పేరు కృష్ణరాజు. ఈరోజు జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు ఐఎన్టీసీ పూర్తి మద్దతు ఉంది. మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారి ఆదేశానుసారం ఆల్ ఏరియాలలో తిరిగి ఈ సమ్మె గురించి ప్రచారం చేయడం జరిగింది. మోడీ గారు 44 చట్టాలను 4 చట్టాల కుదించి కార్మిక వర్గం మీద, పబ్లిక్ రంగ సంస్థల మీద ఆయన తీసుకున్న నిర్ణయం సరైనది కాదని మేము ఐఎన్టీసీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చాలామంది రైతులు 100 రోజులు ఢిల్లీలో నిరాదీక్షలు చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ఆయన నల్లా చట్టాలను వెనుక తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్మిక సంఘాలు తీసుకున్న ఈ సమ్మెని తీసుకుని సీరియస్గా తీసుకుని మోడీ గారు ఆ 4 చట్టాలు వెనుక తీసుకునే వరకు అవసరమైతే మన అధిష్టానం ఏ పిలుపు ఇచ్చినా సరే మనుగూరు ఐఎన్టీసీ తరఫున పూర్తిగా బాధ్యత తీసుకుని సమ్మెలో పాల్గొంటాం. రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలు చాలా తీవ్రంగా నిరోధిత సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము కార్మిక వర్గం తరఫున. అలాగే మా సంస్థకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో కూడా మా సంస్థను కాపాడుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం కార్మిక సంఘ నాయకులుగా, కార్మికులుగా. అలాగే కార్మికులు చాలామంది అనుకుంటూనే ఉన్నారు, పబ్లిక్ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళకు అనుకూలంగా అంబానీ ఆదానికి కట్టబెట్టాలనే ఉద్దేశంతో మాకు సింగరేణిలో మా గనులు మాకే అప్పచెప్పాలని చాలాసార్లు మా అధిష్టానం, మా తెలంగాణ గవర్నమెంట్ కూడా వెళ్ళి విన్నవించినా సరే ఇంతవరకు ఒక గని కూడా మా సింగరేణి యాజమాన్యానికి ఇవ్వలేదు. ఇలా రాబోయే రోజుల్లో మా సింగరేణి ఏరియాలో తెలంగాణలో ఉన్న సింగరేణి సంస్థ గనులన్నీ మా సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని, ఈ 4 కోళ్లు వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని ఈ ప్రతినమ్మకంగా తెలియజేస్తున్నాను. నేను రామ్ గోపాల్, ఏఐటీసీ మనుగూరు ఏరియా బ్రాంచ్ సెక్రటరీగా మాట్లాడుతా ఉన్నాం. నేడు 9వ తారీఖు జూలైన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెని పిలుపునిచ్చాం, అన్ని జాతీయ సంఘాలు కలిపి. దీంట్లో ఆల్ అసోసియేషన్, ఆల్ క్రాఫ్ట్ సంఘాలు, ప్రాంతీయ సంఘాలు, జాతీయ సంఘాలు, బిఎంఎస్ తప్ప అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మనుగూరులో కూడా 100% సింగరేణి బంద్ అవుతా ఉన్నది. ఇవాళ మోడీ ఏదైతే ఉన్నాడో కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు కార్మికుల వ్యతిరేక చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. 44 చట్టాన్ని మనం స్వాతంత్రం రాకముందే కార్మికుల శ్రేయస్సు కొరకు సంపాదించిన చట్టాలని ఇలా 4 కోడ్లుగా మార్చి మరి వాళ్ళని బానిసలుగా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇదంతా ఎందుకంటే
ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఒకటే చెప్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి, మీ కార్మిక చట్టాలు గట్టిగా ఉన్నాయి, ఈ చట్టాలు ఉంటే మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టలేము, మేము ఇక్కడ నడపలేము, కాబట్టి మీ చట్టాలను నిర్వీర్యం చేయాలని, ఈ సంపద మొత్తం భారతదేశంది, ఆ కార్పొరేట్ సంస్థ దోసిపెట్టాలని, కార్మికుల్ని కట్టి బానిసలుగా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి దీనికి మేము అందరం అన్ని యూనియన్లు జేఏసీగా ఏర్పడి దీన్ని ఇవాళ వ్యతిరేకిస్తా ఉన్నాం. యాక్చువల్గా ఈ సమ్మె 20 మేన జరగాలి, కానీ పహల్గాం జరిగిన సంఘటన దేశ ఒక భద్రత గురించి దేశం కోసం ఆ రోజు వాయిదా చేసి నేడు ఇవాళ పిలుపునిచ్చాం. ఇలా సమ్మె విజయవంతం అవుతా ఉంటే దీంతోనైనా కేంద్ర ప్రభుత్వం కనువిప్పు కావాలి. ఇప్పటికైనా 4 కోట్లను రద్దు చేసి పాత చట్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో ఆగకపోతే నిరవధిక సమ్మెకు కూడా పిలుపునిస్తాం. 44 కోట్ల మంది ఇవాళ కార్మికులు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఈ 44 కోట్ల మంది కన్నెర్ర చేస్తే కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. కార్మికులతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలేదు. కాబట్టి మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.